మూడేళ్ల క్రితం మూతపడ్డ సాలూరు జూట్ మిల్లును పునఃప్రారంభించాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలంటున్నారు కార్మికులు. ఇంతకీ మిల్లు ఎందుకు మూతపడింది? కార్మికులు ఏమంటున్నారు? 3 దశాబ్దాల పాటు వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన జూట్ మిల్లు మూతపడింది. అప్పటి వరకు దానిపై ఆధారపడ్డ కార్మికులు రోడ్డున పడ్డారు. కుటుంబాలను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. గత ఎన్నికల్లో జూట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తానన్న కూటమి నేతల హామీతో వాళ్లలో ఆశలు చిగురించాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడంతో దిగాలు పడ్డాయి కార్మిక కుటుంబాలు. మినిస్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే నుంచి అందరూ ప్రజాప్రతినిధులే. ప్రభుత్వ ఉద్యోగులు ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ప్రభుత్వ ఉద్యోగులే. మీరు ప్రజల్ని పరిపాలన చేసేవాళ్ళు. మీరు మా పేద ప్రజల్ని కన్నీరు పెట్టకండి, మీకు పుణ్యం ఉంటుంది. మేము ఏడుస్తున్నాం, ఆకలి మంటలతో ఏడుస్తున్నాం. మా పిల్లలు ఇప్పుడు ఏమైపోవాలా మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు అడగానే మీరు కుర్చీపు కూకోవడం కాదు. ప్రతి వాళ్ళకి పేద ప్రజలు ఎక్కడున్నారో, కష్టం ఎక్కడ ఉన్నదో చూసుకోవడం బాధ్యత మీకు. 1986లో ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరులో జీగినాం జూట్ మిల్లు ఏర్పాటైంది. కొంతకాలంగా ఉత్పత్తి తగ్గింది. దీనికి నష్టాలు తోడయ్యాయి. దీంతో 2021లో మిల్లును మూసివేసింది యాజమాన్యం. ఫలితంగా 2000 మందికి పైగా కార్మికులు రోడ్డున పడ్డారు. కుటుంబాలను పోషించుకోవడానికి కొందరు భవన నిర్మాణ పనులు, హోటళ్లలో రోజు కూలీలుగా మారారు. ఇంకొందరు లారీ క్లీనర్లుగా చేశారు. ఇంకొందరు తోపుడు బళ్లతో చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. కొందరు ఇంటికి తాళం పెట్టి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ను కలిసి తమ గోడు వినిపించారు కార్మికులు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే మిల్లును తెరిపిస్తామన్న లోకేష్ హామీతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కార్మికులకు న్యాయం చేస్తామన్నారు సంధ్యారాణి. దీంతో కూటమికి జూట్ కార్మికులు మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. సంధ్యారాణి, నారా లోకేష్ మంత్రులయ్యారు. కానీ జూట్ మిల్లును తెరిపించే అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి కార్మిక కుటుంబాలు. 3 సంవత్సరాలు మిల్లు మూసి ఒక్కొక్కరు ఒక్కో బాధలతో, ఎందుకంటే ఒకరు ఐసులు అమ్ముకోవడానికి, ఒకరు దాపీ పనికి, ఒకరు నూడీళ్ళు అమ్ముకోవడానికి రకరకాల బాధలతో బాధలు పడుతూ కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ మమ్మల్ని ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. అయ్యో మిల్లు ఎవరైనా మూసారనుకో మేము ఉన్నాము మీ వెనకథలు అంటారు. వాళ్ళు గవర్నమెంట్ వచ్చినట్టు మమ్మల్ని మర్చిపోయారు. ఇప్పటికైనా జూట్ మిల్లును తెరిపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాయి కార్మిక కుటుంబాలు.